Hi viewers, welcome to Krishna Bhagwan channel. This is Dr. Ramya, chairman and founder of Krishna Bhagwan Trust and channel. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే తెలుగువారి పండుగ. అంటే ఇది తెలుగు సంవత్సరంలో వస్తుంది కాబట్టి మనము తెలుగువారి పండుగగా దీన్ని నిర్ణయించుకొని జరుపుకుంటున్నాము. ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? తెలుగువారి పండుగ. అంటే తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి దీన్ని మనం తెలుగువారి పండుగ అని చెప్పుకుంటాము. అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది కాబట్టి దీన్ని మనం ఉగాది లేదా యుగాది అని చెప్పుకుంటాము. అంటే ఇక్కడ మనం చూసుకుంటే యుగ అంటే కాలమని, అదేవిధంగా ఆది అంటే ఆరంభం అని అర్థం వస్తుంది. అదే మన తెలుగు పదాల్లో చూసుకుంటే ఊ అంటే నక్షత్రం అని, గా అంటే గమనం అని మనం తెలుసుకోవచ్చు. నక్షత్ర గమనాన్ని లెక్కించే రోజుని ప్రారంభం చేసే రోజు కాబట్టే ఈ రోజును మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఉగాది పచ్చడి అనేది ఈ పండుగకు చాలా ప్రత్యేకమైంది. అంటే షడ్రుచుల కలయిక, షడ్రుచుల సమ్మేళనంగా దీన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చడిని మనం మన జీవితంలో జరిగేటువంటి సందర్భాల్లో మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. షడ్రుచుల సమ్మేళనంగా చెప్పుకుంటున్నాం అని ఎందుకు అన్నాను అనంటే ఈ షడ్రుచులు అనేవి మన జీవితంలో మనం రోజు అనుభవించేవి. అంటే ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క రుచికి ఒక్కొక్క అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే బెల్లం. బెల్లం అంటే మనము దాన్ని తీపికి గుర్తుగా మనం నిర్వచిస్తాం. అంటే తీపి ఎలా మనము యూజ్ చేస్తాం మన జీవితంలో? ఆనందానికి ప్రతీకగా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి నెంబర్ 2 ఉప్పు. ఉప్పు అనేది రుచికి సంకేతం. అంటే జీవితంలో ఉత్సాహం, ఉల్లాసం లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం దీన్ని అవలంబించుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి వేప పువ్వు. అంటే చేదు. మన జీవితంలో చేదు అనేది అలా వస్తూ ఉంటుంది, అలా వెళ్తూ ఉంటుంది. అంటే బాధ కలిగించేటువంటి ఒక అనుభవం. వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అలాగే 4 చింతపండు. అంటే పులుపు. పులుపు అనేది నేర్పుగా వ్యవహరించాలి అనేటువంటి రుచిని మనకి తెలియజేస్తుంది. నెంబర్ 5 మామిడి పిందెలు. అంటే వగరు. వగరు అనేది కూడా ఎలా వస్తుందంటే మన జీవితాల్లోకి కొత్త సవాళ్ళు. అంటే ప్రతిరోజు మనం ఒక సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. దానిలో దీన్ని మనం అవలంబించుకోవచ్చు. నెంబర్ 6 కారం. కారం అనేది సహనం కోల్పోయేటట్లు చేసేటువంటి ఒక రుచి. కనుక ఈ షడ్రుచుల గురించి మనము తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, చెప్పాలి కూడా. జనరల్గా ఉగాది కానీ ఏదైనా ఏ పండుగ వచ్చినప్పటికీ కూడా మనకి హాలిడే అనేది వస్తుంది. ఇలా హాలిడే వచ్చినప్పుడు పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని సినిమా చూడడం, లేకపోతే ఎక్కడికైనా టూర్కి వెళ్ళడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయడంలో తప్పేం లేదు. కానీ మన పిల్లలకి మన కల్చర్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం వాళ్ళకి చెప్పాలి. అసలు ఉగాది విశిష్టత ఏంటి? పచ్చడి చేసుకొని తినేస్తే అయిపోదు కదా. పచ్చడి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ రుచి దేనికి సంకేతం అనేటువంటి విషయాన్ని చాలా వివరంగా మనం వాళ్ళకి చెప్పాలి. ఎవరో చెప్తారులే అనుకోవడం కాదు, మన పిల్లలకి మనమే చెప్పాలి. మొదటి గురువు పేరెంట్స్ కాబట్టి మనమే మన పిల్లలకి వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన సంస్కృతి గురించి, దాని యొక్క గొప్పతనం గురించి కూడా మనమే చెప్పాలి మన పిల్లలకి. ఉగాది గురించి అందరూ ఎలా చెప్తారో నేను అదే విధంగా చెప్పాను. కానీ ఒక్క విషయం మాత్రం చాలా నొక్కి మీకు చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎక్కువగా టెక్నాలజీ, మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి, టీవీస్కి ఎక్కువగా వాళ్ళు ఎడిక్ట్ అవ్వి ఇంకా అవే శాశ్వతంగా ఉంటాయి అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు. సో అటువంటిప్పుడు మీరేం చేయాలి అనంటే ఇలాంటి పండుగల గురించి, మన సంస్కృతుల గురించి, మన హిందూ సాంప్రదాయం గురించి ప్రతి ఒక్క వివరించి చెప్పాలి. వాటి తాత్పర్యం, అర్థం ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఈ తరం పిల్లలే రేపటి పౌరులు కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్తేనే రేపటి రోజున వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకొని ఇది ఇలా వెళ్తూ ఉండాలి అనంటే వాళ్ళకి చెప్పాలి. ఈ ఉగాది అంటే ఈ యుగాదిని మీరు మీ పిల్లలతో పంచుకున్నారు. సో వచ్చే యుగాది అంటే వచ్చే ఉగాదికి మీ పిల్లలు మీకు చెప్పే విధంగా ఉండాలి అనంటే మీరు ఇప్పటి నుంచే మీ పిల్లలకి మన సంస్కృతి గురించి, మన పండుగల గురించి చెప్పాలి. మన తెలుగు పండుగల్ని, మన తెలుగుదనాన్ని
మన హైందవ సంస్కృతిని బతికించాలి అని అంటే మీరు మీ పిల్లలకి చెప్పాలి. చివరిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, యుగ యుగాలు మన పిల్లలు, మన తరం అయిపోయింది, మన పిల్లల తరం, వాళ్ళ తరం, ఆ పై తరం చెప్పాలి, ఈ పండుగను ఇలానే జరుపుకుంటూ ఉండాలి అని అంటే ముందుగా వాళ్ళు మన హైందవ సంస్కృతిని, మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలను వారికి చెప్పి వాళ్ళు ఆచరించే విధంగా మీరు చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఉగాది పండుగ రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా అది సక్రమంగా జరగాలని, విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకి, మీకు నా ఉగాది శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో మన జీవితానికి ఉపయోగపడేటువంటి ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ఇలాంటి వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి కదా. అలా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మీ వీడియోస్ అనేవి, ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వస్తాయి. అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మన కంటెంట్ని వేరే వాళ్ళకి కూడా మనం తెలియచేయాలి కదా. దిస్ ఇస్ డాక్టర్ రమ్య, signing off.